చాలా మందికి తెలుసు విన్నర్ ఎవరు అన్నది. ఒక్కసారి మీ నోటితో వినాలని ఉంది. కింద కామెంట్ చేయండి విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో. నేనైతే విన్నర్ నిఖిల్. ఎందుకంటే చాలామంది మన సబ్స్క్రైబర్సే కాదు, నేను బయట చాలామంది షో చూసే వాళ్ళని అందరిని అడిగాను. వాళ్ళైతే నిఖిల్ అవ్వాలని కోరుకుంటున్నారు. అయితే యూట్యూబ్ పోల్స్ ఇవన్నీ కూడా నిఖిల్ అనే ఉన్నాయి చాలా వరకు రిజల్ట్. అయితే కొంతమంది ఏమంటారంటే యూట్యూబ్ పోల్స్ కూడా ఫేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఫేక్ చేయొచ్చు అని చెప్పి కొన్ని ప్రూఫ్స్ కూడా ఆల్రెడీ కొంతమంది అయితే బయట పెట్టారు. సో ఇక్కడ మ్యాటర్ అదైతే కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా గౌతమ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంట. అంటే మనందరికీ తెలుసు బయట నిఖిలే విన్నరు చాలా వరకు. సో గౌతమ్కి నిఖిల్కి కొంచెం రఫ్గానే జరుగుతుంది కాంపిటీషను. అయితే నిఖిల్ ఈ 2 వారాల్లో నిఖిలే టాప్లో ఉన్నాడు. యూట్యూబ్ పోల్స్లో కానీ ఎక్కడ చూసుకున్నా, వాళ్ళ ఛానల్స్లో ఎక్కడ పెట్టుకున్నా నిఖిలే టాప్లో ఉన్నాడు. అయితే మనకి సీజన్ 6 అప్పుడు రేవంత్ శ్రీహానికి కూడా ఇలాగే జరిగింది. కాకపోతే అప్పుడు శ్రీహాన్ ఏం చేశాడంటే 10 టైమ్ మనీ అయితే తీసుకున్నాడు. సో ఇక్కడైతే సీజన్ 6 మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది, గౌతమే ఈసారి కూడా విన్నర్ అవుతాడు అని చెప్పి చాలామంది గట్టిగా చెప్తున్నారు. ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో తెలీదు చివరి వరకు ఏదన్నది. ఓటింగ్ అయితే ఇద్దరికి ఎడ్జ్లోనే జరిగిందంట. సో ఇది బీబీ టీంకి తప్ప ఇంకెవరికి తెలీదు ఓటింగ్ ఎంత పడ్డాయి, ఎంత శాతం జరిగింది ఏంటన్నది. ఇది జస్ట్ నా నోటి మాట. అంటే చాలా వరకు బయటకు వచ్చిన సోర్స్ ప్రకారం చెప్తున్నాను. సో ఇందులో అయితే గట్టిగా చెప్పుకోవడానికి ఏం లేదు. మ్యాక్సిమం నిఖిలే విన్నరు. బట్ ఇక్కడికి వచ్చిన దాన్ని బట్టి ఏంటంటే గౌతమ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. గౌతమ్ విన్నర్ అని చెప్పట్లేదు నేను, చాలా వరకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంట. సో ఇది దీన్ని బట్టి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.